చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలిసిన మనిషి. అందుకే క్రీడాకారుడిగా, ఆర్టీసీ కండక్టర్గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆపదలు ఎదురైన ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. వెన్నుపూస గాయంతో కదల్లేని స్థితికి చేరిన పట్టుదలను వీడలేదు. సాహసమే శ్వాసగా మళ్లీ పరుగు తీశారు. ఉచితంగా శిక్షణ అందిస్తూ ఎంతో మంది నిరుపేద కుర్రాళ్లను విజేతలుగా నిలుపుతున్నారు. అతడే అథ్లెట్ కమ్ కోచ్ రాంబాబు. ఆయన స్ఫూర్తిదాయక ప్రయాణంపై కథనం. Darkness came the light. All lights begin in the darkness. We're all moving towards the light. Come, step. రాంబాబు విశాఖ జిల్లా ఆనందపురం మండలం సోంట్యాం గ్రామంలో పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి. కానీ స్కూల్ స్థాయి నుంచే పరుగును ప్రాణంగా మార్చుకున్నారు. ఇంటర్, డిగ్రీ, యూనివర్సిటీ స్థాయిల్లో ఆల్రౌండ్ ఛాంపియన్ గా నిలిచారు. ఆర్మీలో చేరాలనే లక్ష్యంతో అడుగులు వేశారు. కానీ గాయం కారణంగా వెనక్కి వచ్చినా క్రీడా ప్రపంచాన్ని వీడలేదు. తర్వాత ఆర్టీసీలో ఉద్యోగం సంపాదించినా క్రీడా ప్రయాణాన్ని ఆపలేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 72 పతకాలు సాధించారు. ఇటీవలే బ్యాంకాక్లో 44 దేశాలు పాల్గొన్న వరల్డ్ మీట్లో 200 మీటర్లు, 50 మీటర్ల పరుగులో 2 బంగారు పతకాలు, 100 మీటర్లలో 1 సిల్వర్ మెడల్ సాధించి రికార్డు సృష్టించారు. నేను ఇప్పటి వరకు 11 నేషనల్స్ ఆడాను, 3 ఇంటర్నేషనల్స్ ఆడాను. 72 మెడల్స్ గెలుపొందాను. స్వీడన్ లో 2 ప్లేసులు, మన రీసెంట్ గా థాయిలాండ్ లో జరిగిన 2 గోల్డ్ మెడల్, 1 సిల్వర్ మెడల్. చెన్నైలో జరిగిన ఏషియన్ మీట్ లో, మాస్టర్ ఏషియన్ మీట్ లో 1 గోల్డ్ మెడల్, 100 మెడల్ వచ్చింది. ఫస్ట్ ఇంటర్నేషనల్ అయితే స్వీడన్ లో 110 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. అందులో 100, 200లో 60 కంట్రీస్ నా ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తే లైఫ్ ఫైనల్ గా 8th ప్లేస్ కొట్టాను. 200లో నా జర్నీ మాస్టర్ అథ్లెటిక్ వెళ్ళింది. మాస్టర్ అథ్లెటిక్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడ వెనదిరిగి చూడలేదు. ప్రతి ఇయర్ కూడా నేషనల్స్ మెడల్ కొడుతూనే ఉన్నాను. ప్రస్తుతం సింహాచలం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న రాంబాబు పేద క్రీడాకారులకు అండగా నిలుస్తున్నారు. ఒకరోజు డ్యూటీ చేసి మరో రోజు విశ్రాంతి సమయంలో ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు. ఆనందపురం, పద్మనాభం, పాపయ్య కొత్తవలస, తగరపు వలస మండలాలకు చెందిన నిరుపేద యువతకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. రాంబాబు వద్ద తర్ఫీదు పొందిన వారిలో సుమారు 80 మందికి పైగా ఆర్మీ, రైల్వే, పోలీసు వంటి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించారు. ఫస్ట్ నుంచి సారే చెప్పడం జరుగుతుంది. సార్ డబ్బులు ఇస్తామన్నా తీసుకోరు, ఫ్రీగా పేద నిరుపేద కుటుంబాలకి ఉన్న పిల్లలకు నిలబడి ఉదయం గానీ ఈవినింగ్ గానీ సార్కైన పూట రోజులో ఏదో ఒక పూట సార్ వచ్చి కోచింగ్ చెప్పి తీసుకెళ్తారు. పేదవాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవడం చెప్పి మన పిల్లలు అన్నట్టుగా కేర్ చేస్తారు. అన్ని విధాలుగా బాగానే చూసుకుంటారు. నాకు తెలిసిన షాపులు కొన్ని ఉన్నాయి, స్పోర్ట్స్ షాపులు. అక్కడికి వెళ్ళి షూ తీసుకుని అవి తీసుకోండి, పల్లెని భరిస్తాం, డబ్బులు పెట్టుకుంటాను సార్ మాకు ఇంకా ఒక ఫాదర్ లాగా అలాగా మాకు ట్రీట్ చేస్తారు. నేను ప్రతి విధంగా 2008 నుంచి నేను స్టార్ట్ చేశాను ఇక్కడ కోచింగ్ ఇవ్వడం. నిరుపేద యూత్ కుర్రవాళ్ళకి లాస్ట్ 16 years నుంచి ఇదే గ్రౌండ్ లో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాను. ఫ్రీ కోచింగ్ తీసుకుని జాబ్ సంపాదించడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా చాలా మంది ఇప్పుడు ఎస్ఐకి రెడీ అవుతున్నారు, ఎస్ఐ జాబ్ కొట్టడానికి. పొలిటికల్ వాళ్ళు, స్టూడెంట్స్, టీచర్స్ అందరు కూడా అన్నారు ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటే గానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నదన్నారు. అది కూడా నిజమే. ఆ విధంగా కూడా నాకు ఎందుకు మనసు పోవట్లేదు ఫ్రీ అమౌంట్ తీసుకోవాలని. ఆర్టీసీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఇంకెన్ని పథకాలు సాధిస్తానని ఆశిస్తున్నాను సార్. 2017లో వెన్నుపూసకు జరిగిన సర్జరీ రాంబాబు జీవితాన్ని తలకిందులు చేసింది. 13 నెలలు మంచానికే పరిమితమయ్యారు. ఆ సమయంలో భార్య బాసటగా నిలిచింది. మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు రాంబాబుకు కొండంత అండగా నిలిచి ధైర్యాన్ని నూరిపోశాయి. ఫిజియోథెరపీ, యోగా, మెడిటేషన్ సాయంతో మళ్లీ లేచి నిలబడ్డారు. అసాధ్యమన్న చోటే అంతర్జాతీయ పరుగును మళ్లీ మొదలుపెట్టారు. 2017లో నాకు ఇంజూరీ అయింది. రాంగ్ ఇంజూరీ, డాక్టర్ సర్జరీ చేయడం వల్ల స్పైన్ ఇంజూరీ చేసిన తర్వాత 13 months ఈవెన్ బెడ్ రెస్ట్ అయిపోయాను. కనీసం కాలు పనిచేయని మళ్ళీ ఈ విధంగా తీసుకొచ్చారంటే ఈవెన్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మహిళా సంఘాలు సపోర్ట్ చేయడం వల్ల పరిగెత్తలే కాలు రానని మనిషి ఈ విధంగా మళ్ళీ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ లో కూడా రన్నింగ్ చేస్తానంటే ఇది గ్రేట్ అసలు అని అనుకుంటాను. నిజంగా నేను నా ఫ్యామిలీ సపోర్ట్ అంత ఉంది. నాకున్న యాటిట్యూడ్ కానీ, నాకున్న స్పోర్ట్స్ కాన్ఫిడెన్స్ కానీ ఆ విధంగా నన్ను తీసుకొచ్చాయి. ఇంజూరీ అయిన తర్వాత నేను కూడా ఇంకా నా లైఫ్ అయిపోయింది అనుకున్నాను. ఒకప్పుడు నడవలేని పరిస్థితిలో మా వదిన గారు దగ్గరుండి తీసుకొచ్చి ఈవెన్ వాష్రూమ్ కూడా తీసుకెళ్లేవారు మహాతల్లి. ఇట్లాంటిది నేను మళ్ళీ ఎందుకు, నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు ఎలా లీడ్ చేయాలి, నా పిల్లల భవిష్యత్తు ఏంటని ఆలోచించుకొని నేను మళ్ళీ
ఫిజియోథెరపీ మెడిటేషన్ చేసుకుంటూ వచ్చి మిగతా వందల మంది పిల్లలకి ఇప్పుడు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాను. రాంబాబు స్ఫూర్తితో ఆయన ఇద్దరు పిల్లలు కూడా క్రీడల్లో రాణిస్తున్నారు. పెద్దమ్మాయి ఇప్పటికే నేషనల్స్ ఆడగా చిన్నమ్మాయి విశాఖ రైల్వే స్టేడియంలో శిక్షణ పొందుతూ రాష్ట్ర స్థాయిలో రాణిస్తోంది. ఓటమిని గెలుపునకు మెట్టుగా భావిస్తూ ఎన్నో అపజయాలు ఎదురైనా కుంగిపోకుండా ముందుకు సాగాలని యువతకు రాంబాబు సూచిస్తున్నారు.